మన టాలీవుడ్ మూవీ ఫ్యాన్స్ అందరికీ ప్రత్యేకంగా పరిచయం లేని నటి శరణ్య. ఈమె ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం మూవీస్లో నటించారు. ప్రస్తుతం నటిస్తున్నారు. ఈమె 1970 ఏప్రిల్ 26వ తేదీన కేరళలో జన్మించారు. ఈమె మొదటిగా మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన నాయకుడు మూవీతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు. ఈ మూవీలో హీరోయిన్గా నటించారు. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ రావడంతో హీరోయిన్స్గా పలు చిత్రాల్లో నటించారు. అప్పటి స్టార్ హీరోలందరితో నటించారు శరణ్య గారు. 1995లో ఈమె వివాహం చేసుకున్నారు. కోలీవుడ్లో ఫేమస్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అయిన పొన్వన్నన్ని శరణ్య గారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం వరకు మూవీస్కి దూరం అయ్యారు. 2003లో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు శరణ్య గారు. టాలీవుడ్లో అమ్మ క్యారెక్టర్స్లో, అత్త క్యారెక్టర్స్లో తన నటనతో అలరిస్తున్నారు. ఈమె నటనకి గాను 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అండ్ 1 జాతీయ చలనచిత్ర అవార్డుని అందుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించారు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో ఓ తమిళ సినిమాలో ఓ పాటని కూడా పాడారు శరణ్య గారు. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే శరణ్య గారికి చాందిని, ప్రియదర్శిని అనే 2 కూతుర్లు ఉన్నారు. వీరిద్దరూ కూడా ఫేమస్ డాక్టర్లే. సినిమా వాళ్ళు అందరూ తమ పిల్లల్ని తమలానే యాక్టర్స్ చేయాలని అనుకుంటారు. కానీ శరణ్య దంపతులు మాత్రం వారి కూతుళ్ళని యాక్టర్స్ కాకుండా డాక్టర్స్ చేయాలని అనుకొని ఇలా డాక్టర్సే అయ్యేలా ఎంకరేజ్ చేశారట. యాక్టర్ శరణ్య గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్